గురువారం రోజున 4 నిమ్మకాయలు లవంగాలతో కాని పూజిస్తే మీ కష్టాలన్నీ తొలగిపోతాయని పురాణాలే చెబుతున్నాయి. మనం నిమ్మకాయలను చాలా రకాలుగా వాడుతుంటాం. ఇందులో ఉండే విటమిన్ వల్ల రోగ నిరోధక శక్తి పెరగడమే కాకుండా అందాన్ని పెంచుతుందని అందరికీ తెలుసు. నిమ్మ వల్ల అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. ఇది సైన్స్. అయితే మనం నిమ్మకాయతో ఇలా చేస్తే మాత్రం అద్భుత ఫలితాలు తప్పవట. మంత్రతంత్రాలలో ప్రధానమైన పాత్ర నిమ్మకాయదిగా భావిస్తారు. గురువారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్లి 4 నిమ్మకాయలు లవంగాలు తీసుకెళ్లి పూజ చేయడం ద్వారా మీ కష్టాలు తొలగిపోతాయని పండితులు చెప్తారు. వ్యాపారం బాగా జరగకపోతే ఒక నిమ్మకాయ తీసుకుని షాప్లోని 4 గోడలకు ఒకసారి ఆ నిమ్మకాయను టచ్ చేసి ఆ తరువాత ఆ నిమ్మకాయను 4 ముక్కలుగా కోసి ఆ 4 దిక్కులలో ఆ నిమ్మకాయ ముక్కలను ఉంచటం ద్వారా శని బయటకు వెళుతుందని నమ్మకం. మన ఇంటి ప్రాంగణంలో ఒక నిమ్మ చెట్టు ఉండడం ద్వారా ఎలాంటి శక్తులు ఇంట్లోకి ప్రవేశించవని నమ్మకం. మన ఇంటి వాస్తు విషయంలో ఎలాంటి సమస్యలున్నా నిమ్మ చెట్టు ఉండడం వల్ల వాస్తు సమస్యలు లేకుండా అవుతుందట. ఇంట్లో ఎవరికైనా దిష్టి దోషం తగిలితే ఒక నిమ్మకాయను తీసుకుని కింది నుంచి పై వరకు చూస్తూ దిష్టి తీసి దానిని 4 సమాన భాగాలుగా కోసి ఎవరూ లేని ఖాళీ స్థలంలో పడేయాలి. వాటిని అక్కడే పడేసి వెనుతిరిగి చూడకూడదు. ఇలా చేస్తే దిష్టి పోతుంది. గురువారం ఇవన్నీ ఖచ్చితంగా మంచి ఫలితాన్నిస్తాయి. కుటుంబ సమస్యలు ఏవన్నా ఉంటే నిమ్మకాయ లవంగాలను పూజగదిలో పెట్టి పూజిస్తే చాలా మంచిదట. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.